ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను. బాబాగారి సందేశం ఏమిటి అంటే, నిన్ను బాధిస్తూ ఉన్నటువంటి వారి ఆటలు ఏ విధంగా కట్టిపెడతానో ఒక్కసారి విని తెలుసుకో. ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ సాయి తండ్రిని తాకు అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. కొన్ని రోజులుగా నువ్వు బాధ పెట్టుకుంటూ ఉన్నావు. అలాగే నిన్ను బాధిస్తున్న వారిని ఏమీ చేయలేక నిరుత్సాహపడిపోతూ ఉన్నావు. నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారి ఆటలను ఈ బాబా ఎలా కట్టివ్వబోతున్నాడో ఒక్కసారి తెలుసుకో. మరి ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ సాయిని ఒక్కసారి తనివి తీరా నీ మనసు నిండా నింపుకో. అలాగే నా స్పర్శను నువ్వు పొందినటువంటి అనుభూతిని తప్పక పొందుతావు. ఎందుకు ఈ విధంగా ప్రతిరోజు కూడా అందరిపై ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు? ఇలా నీ కోపానికి నీ కుటుంబం ఎంతగా నలిగిపోతున్నారో, ఎంతగా బాధపడుతున్నారో ఏనాడైనా ఒక్కసారైనా ఆలోచించావా? ఎవరో బాధ పెడుతున్నారని, ఎవరో కొన్ని మాటల వలన నీ మనసు బాధపడుతుందని నీవు ఇంటికి వచ్చి ఇంట్లో వారి పట్ల నీ ప్రవర్తన అలా ఉంటుంటే, చిన్నపిల్లలు కానీ, లేదంటే నీ భార్యా బిడ్డలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, ఎవరైనా సరే నిన్ను చూస్తుంటేనే ఎంత భయపడిపోతున్నారు. కనీసం నీతో మాట్లాడాలన్నా కూడా వారు ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉన్నారు. వారి చిన్ని ఆనందాలను పక్కన పెట్టు. ముందు వారిని కనీసం నీతో మనసారా మాట్లాడేటటువంటి అక్కువ కూడా లేకుండా చేసుకుంటున్నావు నువ్వు. ఎందుకలా చేసుకుంటున్నావు? ఎందుకలా నీ మనసు నువ్వే బాధ పెట్టుకుంటూ ఉంటున్నావు? ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని, నీ విజయాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారని, వారి కోసం కేవలం నీ కుటుంబాన్ని నీకు నువ్వుగా బాధ పెట్టుకుంటూ ఉంటావా? అలాగే నీ మనసును కూడా కష్టపెట్టుకుంటూ ఉంటావా? కాసేపైనా కుటుంబంతో సరదాగా నువ్వు గడుపు. బయట ఉన్నటువంటి పనులు కానీ, లేదంటే బయట ఎవరిపైన ఉన్నటువంటి కోపతాపాలన్నీ కూడా కాసేపు పక్కన పెట్టు. అవన్నీ కూడా ఇంట్లో ఎప్పుడూ ప్రదర్శించవద్దు. దానివలన ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. నీ మనసుకిక ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడా దొరకదు. కేవలం ఇంట్లోనే దొరుకుతుంది. కానీ నువ్వు పోరాడుతున్నటువంటి సమస్యల్లో నువ్వు గొప్ప మార్పునైతే చూస్తావు కాదు, చూడబోతావు. నిజమే, నువ్వెన్నో సమస్యల్లో నలిగిపోతూ ఉన్నావు. వాటిని నువ్వు ఎవరికి చెప్పుకోలేక ఎంతగా సతమతమవుతూ ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. దాని గురించి నువ్వు ఇంట్లో వారితో సఖ్యతగా లేకపోవడం వల్ల మీకే ఎన్నో విభేదాలు ఏర్పడేటటువంటి గొప్ప ప్రమాదం అయితే ఉంది. అందుకే నా భయమంతా కూడా. అందువలన నేను చెప్పేటటువంటి మాటలు నీకు కాస్త మొహమాటంగానూ, లేదంటే నీకేదో బాధ కలిగించే విధంగానూ ఉన్నట్లయితే నేను ఎప్పుడూ కూడా ఇలాంటి మాటలు చెప్పను. కేవలం నువ్వు నా బిడ్డవు అనేటటువంటి ధైర్యంతో, అనేటటువంటి చనువుతో ఇవన్నీ కూడా నీకు చెప్పవలసి వస్తుంది. కాబట్టి నా మాటను అర్థం చేసుకుంటావని, ఈ బాబా మాటను తప్పక పాటిస్తావని అనుకుంటున్నాను. ఇలా నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఇంట్లో వారిపైన ఎప్పుడూ కూడా చూపించవద్దు. మీలో మీకు విభేదాలు ఏర్పడితే తర్వాత నువ్వు అస్సలు తట్టుకోలేవు. ఒకవేళ మీకు ఏదైనా కానీ గొడవలు జరిగితే అది చివరకు మీ బంధాలను కోల్పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అలా కనుక జరిగితే ఇక నువ్వు సాగిస్తూ ఉన్నటువంటి ఈ జీవన పోరాటానికి, నువ్వు ఎదుర్కొంటూ ఉన్నటువంటి బోలెడు సమస్యలకు అసలు అర్థం అంటూ ఉంటుందా? అర్థమే లేకుండా పోతుంది కదా. అదే ఈ బాబాకు అసలు ఉన్నటువంటి పెద్ద చిక్కైపోయింది. నీకు ఎలా చెప్పాలా అర్థం కాక సతమతమవుతూ ఉన్నాను. నీ వంతు కుటుంబ క్షేమం కోసం నువ్వు ఎన్ని పనులు చేస్తున్నావో, ఎంతగా ఆరాటపడుతున్నావో, ఎంతగా శ్రమిస్తూ ఉంటున్నావో, అలాగే ఇంట్లో వారి కోసం నువ్వు ఎప్పుడూ కూడా వారి శ్రేయస్సు కోసం ఆరాటపడుతూ ఉండేటటువంటి గొప్ప వ్యక్తివి. కాకపోతే నీకున్నటువంటి సమస్యల వలన, నీకు వచ్చేటటువంటి కోపం వలన వారిపైన చిరాకులు పరాకులు అన్నీ కూడా చూపిస్తూ ఉన్నావు. ఎంతో ధైర్యాన్ని, ప్రేమను పంచిపెడుతూ ఉన్నటువంటి నీ భార్యను కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు. మీరు చక్కగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉండేవారు. అలాగే ఒకరి మాటను ఒకరు అర్థం చేసుకుంటూ గతంలో ఎంత చక్కగా ఆనందంగా ఉండేవారు. ఒకరి సమస్యను ఒకరు పంచుకుంటూ, ఒకరి సమస్యను మరొకరు పరిష్కారం తెలుసుకుంటూ చక్కగా జీవితాన్ని ఆనందంగా గడిపేవారు. కానీ ఇప్పుడు సమస్యల వలన నీవు ఎంతగా నలిగిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను.
మరి నేను దేని గురించి బాధపడుతున్నానో, ఏ సమస్య నన్ను బాధిస్తుందో, ఎవరు నన్ను బాధిస్తున్నారో నీకు తెలియదా బాబా అని అంటావేమో. అవన్నీ కూడా తెలుసు కాబట్టే చెబుతున్నాను. వాళ్ళందరి గురించి పక్కన పెట్టు. ఎవరైతే నిన్ను దెబ్బతీయాలనుకుంటున్నారో, ఎవరైతే నీ విజయానికి అడ్డుతెరగా ఉంటున్నారో వారందరి గురించి కూడా మర్చిపో. ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరు. అలాగే నీ కుటుంబాన్ని, నీకొచ్చేటటువంటి విజయాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక్క విషయం చెప్పనా? భగవంతుడు నీకు ముందే ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని అడ్డుతెరలు వేసినా కానీ విజయం అనేది నీ వరకు రాకుండా అస్సలు ఉండదు. తప్పకుండా నీకు భగవంతుని అనుగ్రహం నిండుగా ఉంది. నేను చెబుతున్నాను కదా, నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అపజయం ఎదురవదు. నువ్వు ఏదైతే మొదలుపెట్టావో ఆ పని విజయవంతంగా అవుతుంది. అలాగే నిన్నెవరైతే దెబ్బతీయాలనుకుంటున్నారో వారి కలలన్నీ కూడా బూడిద పాలవుతాయి. అలాగే నీ కుటుంబంతో మాత్రం ఎప్పుడూ ఇంకా చిరాకు పరాకులన్నీ చూపిస్తూ వారితో ప్రేమగా లేకుండా మాత్రం ఉండవద్దు. అది అసలు మంచి పద్ధతి కూడా కాదు. నీ అభిప్రాయాలను వారు ఎంతగా గౌరవిస్తున్నారో, నీపై వారు ఎంత ప్రేమను చూపిస్తున్నారో ఒక్కసారైనా ఆలోచించావా? ఆలోచిస్తావు. వారి క్షేమమే నీ క్షేమం అనుకుంటావు. వారు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటావు. నీవేమీ కూడా కాదనడం లేదు. కాకపోతే నీవు వారితో కాసేపైనా కొంచెం సేపైనా సంతోషంగా గడిపితేనే కదా వారికి కూడా నీ పైన గౌరవం, ప్రేమ ఇంకా ఎక్కువ అవుతాయి. అలా కాకుండా ముందెప్పుడో జరిగేటటువంటి దాని గురించి ఇప్పటి నుండే ఆలోచిస్తూ, ఇప్పటి నుండే ఆ సమస్యలన్నీ కూడా ఆలోచించుకుంటూ లేనిపోని ఇబ్బందులను నీకు నువ్వుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నీకు ఆనందాన్ని ఇవ్వని వాటి కోసం, నీకు విలువని ఇచ్చేవారిని దూరం చేసుకుంటావా? నన్ను నమ్ము. నీ కోసం, నీ మంచి కోరే నీ కుటుంబం కోసం కూడా సమయాన్ని కేటాయించు అని చెబుతున్నాను. అంతే. రావాల్సింది ఎలాగైనా కూడా నీ వద్దకు వస్తుందని మరి నీకు మాటిస్తున్నాను. నువ్వు ఎంతగా ఆందోళన చెందినా, ఎక్కువ ఆలోచించినా లాభం లేదు. రావాలి అనుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. అలాగే అంతవరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ వరకు రాదు. ఎందుకంటే చీడపురుగుల్లాంటి కొంతమంది అడ్డుతెరలుగా ఉంటారు చూడు. అవన్నీ కూడా భగవంతుడు నీకు ఇంకా ఆ సమయం వరకు, ఆ సమయం నీకు ఇవ్వడం లేదు అని అనుకో. మంచి సమయం వచ్చేంత వరకు ఓపికగా ఉండు. రావాలని భగవంతుడు ఇవ్వాలని ఉంటే ఎవ్వరూ కూడా ఆపలేరు. దానికోసం తగినటువంటి సమయం ఉంటుందేమో అని నీ మనసును నువ్వే నచ్చ చెప్పుకో. అదే సమయానికి బాబా నాకు ఇస్తాడేమో అని ఇలా ఆశతో ఎదురు చూస్తూ ఉండు. ఆలోపు నీకు జీవితం ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. అలా అని నువ్వు ఇన్ని రోజులు చేసినటువంటి కష్టం అంతా కూడా వృధా అయిపోయింది అనేటటువంటి అర్థంతో ఈ మాటలు చెప్పడం లేదు. నీ మదిలోకి ఈ భావన కూడా ఎప్పుడు రానివద్దు. నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించుకున్నావు కదా, అది తప్పకుండా నీకు మంచి సమయంలోనే ఉపయోగపడబోతుంది. ఇది మాత్రం నిజం. నీ పనిలో నువ్వు గొప్ప మార్పును చూస్తావు. చూసేలా ఈ బాబా చేస్తాడు. నీకోసం గొప్ప గొప్ప అవకాశాలనైనా సరే సృష్టిస్తాడు. ఊహించని విధంగా మంచి మంచి ఆశీర్వాదాలు నీకు దక్కబోతున్నాయి. అలాగే అకస్మాత్తుగా జరిగేటటువంటి కొన్ని సంఘటనలతో నీ మనసు ప్రశాంతంగా కుదుటపడబోతుంది. నేను నీకు హామీ ఇచ్చి మరీ చెబుతున్నాను కదా, ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు అనుకుంటున్నాను. ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటావు అనుకుంటున్నాను. వారితో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని నాకు కూడా మాటిస్తావు కదూ. ఇప్పుడే ఈ క్షణమే నాకు మాటివు. మంచి శుభవార్తను వినేటటువంటి అదృష్టాన్ని నీ కుటుంబానికి నేను ముందే రాసి ఉంచుతాను. కాబట్టి నాపై నీకు ఎంత గౌరవం అయితే ఉంటుందో అంతే గౌరవ భావనతో నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా తూచా తప్పకుండా పాటిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. కొంతమంది అంటే మనం ఎన్ని పనులు చేయాలనుకున్నా కూడా ఆ పనుల్లో మనకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కొంతమంది మనల్ని దెబ్బతీసే విధంగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఓర్పుగా, సహనంగా మన రోజు అంటూ అంటే భగవంతుడు మన కోసం అంటూ ఒక రోజు కేటాయించి ఉంచుతాడు కదా, ఆ రోజు వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడే ఆ విజయం కూడా గొప్ప విజయంగా మారి మన చెంతకు చేరుకుంటుంది. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.